చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. పలమనేరుకు చెందిన హోటల్ యజమాని మాజీ సదర్ జాఫర్ మరియు లారీ వర్కర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జిలాని అలియాస్ జీలుబాయ్ వారి అనుచరులు మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. గతంలో ముస్లిం మైనారిటీలకు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ధితో పాటు మైనారిటీల అంశంలో నిష్పక్షపాతంగా సేవలందించే అమర్నాథ్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని పార్టీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. వర్కరు ఒక అంబులెన్స్ కూడా ఈరోజు పల్మనేరు పట్టణంలో ఫ్రీగా పెట్టినటువంటి వ్యక్తి, ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ ముందున్న వ్యక్తి ఆ జీలుబాయ్ కనుక తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. సదర్ భాయ్ జాఫర్ భాయ్ కుమారుడు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇంతియాజ్ గారు మురళి శిష్యుడు సీట్లు మురళి శిష్యుడు అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను గత 10 సంవత్సరాల నుంచి నేను రాజకీయం అంటూ నేను చేయలే. నేను కూడా ఒక సాధారణ క్లీనర్ పని నుంచి డ్రైవర్ అయ్యి ఓనర్ అయ్యి దాని తర్వాత నేను నష్టపోయినప్పుడు కూడా ఆ కష్టాలు ఆ ఆకిలి ఇవన్నీ నాకు తెలిసి నేనేమనుకున్నా అంటే రాజకీయాలు వద్దు, ఏదో ఇట్లా పెద్ద మనుషులతో అందరితో బాగుండి అందరితో చేసి అందరి దగ్గర మేము ఏమైనా సహాయం పొంది ఆ సహాయాన్ని నాది కూడా కొంచెం కూడబెట్టి 10 మందికి మేము ఇది చేస్తామనేసి నేను ఆ వేతో నేను ఇన్ని నేను పోతా ఉంటే, కానీ దాని తర్వాత పోను నేను చెప్పాలా, హాయ్ జాఫర్ భాయ్, ఐఎమ్ కమింగ్ ఓన్లీ ఫార్ యువర్ సెక్. నేను ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే నేను తండ్రి లేకుండా పెరిగిన, మా అమ్మ పెంపరికంలో పెరిగిన, పేద బతుకు బతికిన, కానీ ఒకటి మాత్రం మా అమ్మ ఒకటి మాత్రం మన పలమనేరు టౌన్ మైనార్టీ నాయకులైనటువంటి మన జీలుబాయ్ గారు, అదేవిధంగా మన ఎక్స్ సర్దార్ అంటే ఈ యొక్క సదర్ గారు మన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా వాళ్ళ కుమారుడు కూడా ఈరోజు మన పార్టీలో చేరుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో, అదేవిధంగా టౌన్లో మన అమర్నాథ్ రెడ్డి గారి నమ్మకంతో వాళ్ళు చేసినటువంటి మైనార్టీ సంక్షేమ పథకాలపైన ఆశపడి దానిపైన వాళ్ళు నమ్మకం కలిగించి మైనార్టీ సంక్షేమ పథకాలపై నమ్మకం ఉండి వాళ్ళు ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా నిన్నలే మన చంద్రబాబు నాయుడు గారు మైనార్టీస్కి ఇచ్చినటువంటి కానుకలు కూడా, అంటే ఏదైతే ఈ ప్రభుత్వం రాకముందు మనం ఏదైతే మన మైనార్టీలకి కొనసాగిస్తుంటామో ఈ దుల్హన్ పథకం కానీ, అదేవిధంగా రంజాన్ తోఫా కానీ, విదేశీ విద్య కానీ, అదేవిధంగా హజ్ హౌస్ ఇప్పుడు విజయవాడలో కడతామని హామీ ఇచ్చారు. వీటికంతా తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా ఈ మైనార్టీ పక్షంలో ఉంటుందనే నమ్మకంతో వాళ్ళు ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో అమర్నాథ్ రెడ్డి గారి సమక్షంలో ఈ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వాళ్ళు మన పలమనేరు టౌన్లో మైనార్టీస్కంతా మన తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తుందో, మైనార్టీస్కి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం సహాయపడుతుందో చెప్పి ఆ మైనార్టీ ఓట్లు కూడా రాబోయే మే 13వ తారీఖు జరిగినట్టు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి అమర్నాథ్ రెడ్డి గారిని, అదేవిధంగా ఎంపీ మన వరప్రసాద్ గారిని తప్పకుండా 2 ఓట్లు తెలుగుదేశం ప్రభుత్వం పైన ముద్రించి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ జై హింద్, జై తెలుగు. మర్కజ్ కమిటీ మాజీ సదర్ జాఫర్ గారు, అదేవిధంగా జీలుబాయ్, వీళ్ళిద్దరూ కూడా మైనారిటీస్లో ముఖ్యమైనటువంటి నాయకులుగా పట్టణంలో ఉన్నారు. ఎందుకంటే జీలుబాయ్ కరోనాలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నేరుగా అందరికీ కూడా ప్రజలకు చేరువై
ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆ రోజు ఎవరు ఆ కరోనాలో భయపడి దూరంగా ఉంటే ఆ రోజు కూడా పేదోళ్ళకి అన్నం పెట్టడం కానీ, కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా శ్మశానానికి వెళ్ళి ధైర్యంగా తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి దహన సంస్కారాలన్నీ కూడా చేసే దాంట్లో ముందుండి చేశాడు ఈ కార్యక్రమాలు. అతను కానీ అదేవిధంగా జాఫర్ భాయ్ వాళ్ళ కుమారులు వారందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే జాఫర్ భాయ్ పెద్ద మనిషి ఈ యొక్క పలమనేర్ మర్కజ్ కమిటీలో పెద్దగా గతంలో ఉండేవాళ్ళు. ఆ కమ్యూనిటీలో కూడా పెద్ద మనిషిగా ఒక ముద్ర ఉంది జాఫర్ భాయ్కి. అందరిలోనూ కూడా ఒక పెద్ద మనిషి, ఆయన మాట కానీ మాట తీరు కానీ ఎవరితో అయినా మాట్లాడినా ఏదంటే అది మాట్లాడడం కానీ ఆ రకంగా ఉండే మనిషి కాదు. అటువంటి మంచి వ్యక్తి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకోవడం నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. రేపు భవిష్యత్తులో వారికి అదేవిధంగా వాళ్ళు ఏది కోరితే అవన్నీ కూడా, అంటే ఆ కమ్యూనిటీ పరంగా కానీ మున్సిపాలిటీ పరంగా కానీ, అదేవిధంగా వాళ్ళకి ఏ సందర్భంలో ఏ ఇబ్బంది జరిగినా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కానీ నేను వ్యక్తిగతంగా అన్ని ముందుండి వాళ్లకు ఎప్పుడు సమస్య వచ్చినా నేను ముందుండి వాళ్ళతో కలిసి ఉంటానని చెప్పి, వాళ్లకు దాపుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాల్లో ఏది చెప్పినా అవన్నీ కూడా చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి మనమందరం కూడా కలిసి ఈ పట్టణంలో, ఎందుకంటే రకరకాలైనటువంటి ఇప్పుడు ఉండేటువంటి కొంతమంది నాయకులు నోటికి ఏదో వస్తే అదంతా మాట్లాడడం, అసలు ఒకసారి హసిగిపోయేస్తే ఏం మాట్లాడాలా, ఎట్లుండాలా, ఆ వ్యక్తిత్వం ఎట్లుండాలా అనేది కూడా లేకుండా, అడ్డు అదుపు లేకుండా ఆ భగవంతుని పైన గౌరవము భక్తి కూడా లేకుండా మాట్లాడే పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మంచి వ్యక్తులు ఇక్కడ పట్టణంలో ఈ యొక్క కమ్యూనిటీ పరంగా ముందు ఉండాలి. అటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి నేను ఖచ్చితంగా ముందుంటానని చెప్పి వారందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మా అమ్మ ఒక మాట అనేది, ఇంకోటి ఏమంటే దేవుడు మా ఎన్నకాలంటే హజ్జుకు పోయి వచ్చినారు, నాకు ఇంకా దేవుడు ఆ భాగ్యం ప్రసాదించలే. కానీ మా ప్రవక్త గారు ఒక మాట అన్నారు, స్వర్గానికి ఎవడు పోతాడంటే 5 పూట్ల నమాజ్ చదివేవాడు, ఈ హజ్జులు చేసేవాడు, ఇది చేసేవాడి కన్నా ఎవడు పోతాడంటే ఎవడైతే అప్పు లేదో, అప్పు ఉండకూడదు. ఒకవేళ ఈ హజ్జుల కోసము, పెళ్లిళ్ళ కోసము, పెటాకుల కోసం అప్పులు చేసి మనము ఇది ఎన్ని తప్పులు పనులు చేస్తే కూడా రేపు అది పోదంట. కానీ మా అమ్మ ఏం చెప్పేదంటే మళ్ళానైనా మనం ఎవరైతే మనకు ఏమైతే ఇస్తారో అది వాళ్ళకి మనం ఈ లోకంలోనే తిరిగి ఇచ్చేయాలంట. ఆ మరి 5 ఏళ్ళు నాకు ఎవరెవరు ఏమి ఇచ్చినారనేసి కనీసం నాకు సీన్లో కూడా లేకుండా, ఒక దీనిలో కూడా ఇది లేకుండా నాకు ఎన్ని విధాలుగా చేయాలో చేసినారు. ఈరోజు నేను ఒక అసోసియేషన్ లీడర్గా అన్న దగ్గర నేను రాలే, ఏదో పెద్ద సంఘ సేవకుడు అనేసో నేను రాలే. మొట్టమొదటి ఏమంటే నాకు అన్నకి చాలా మందికి తెలీదు. మా అమ్మమ్మది పుంగనూరు. మా అమ్మమ్మ కాలం నుంచి కూడా మేము అన్నోల్ ఫ్యామిలీతో అన్యోన్యంగా ఉండింది. ఎందుకంటే మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ పంచాయతీ ఆఫీస్ ముందర మా అమ్మోళ్ళ ఆయన వచ్చి పంచాయతీ ఆఫీస్కి నైట్ వాచ్మెన్. పెద్ద ఆయన ఎప్పుడైనా వస్తే కూడా ఆడ ముందర జిఎం ఫాతిమాబు అనేసి కూర్చొనేసి ఒకాకి తినేసి పోతాను మేము చూసినాం. మాకు చిల్లర్లు కూడా ఇస్తూ ఉండే, 1 రూపాయి 2 రూపాయలు. అది కాకుండా పెద్ద ఆయన 97లో ఈడ మస్తాన్ కూడా ఉన్నాడు, ఆయన కూడా మా బీదోడే చిత్తూరులో. 96, 97లో పెద్ద ఆయన ఎంపీగా ఉన్నప్పుడు